హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి డైరీస్. ఈరోజు మనం నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. ఇది జనవరి 1కి స్టార్ట్ అయ్యి టిల్ ఫెబ్ 15 వరకు ఉంటుంది. మోస్ట్లీ తర్వాత 2 to 3 డేస్ మళ్ళీ ఎక్స్టెండ్ కూడా చేస్తుంటారు. ఎగ్జాక్ట్ లొకేషన్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జాన్ 1కి అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ ఎగ్జిబిషన్. సో ఫస్ట్ మనం ఎగ్జిబిషన్కి లోపలికి ఎంటర్ అయ్యేకి ముందే ఇయర్ రింగ్ స్టాల్స్ అయితే ఉంటాయి. ఇయర్ రింగ్స్ ఇలా ఎగ్జిబిషన్ బయట తీసుకోవడమే చాలా బెస్ట్, బికాస్ చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ నేను చూపిస్తున్న ఈ ఇయర్ రింగ్స్ 150 అయితే చెప్పారు. బట్ ఇక్కడ నా మెయిన్ టార్గెట్ వెస్ట్రన్ వేర్స్కి ఇయర్ రింగ్స్ తీసుకోవడం. సో నేను ఫ్యూ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను ఏం తీసుకున్నాను అని. ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే మీరు కూడా ట్రై చేయండి. సో తర్వాత నేను ఎగ్జిబిషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ఎంట్రీ టికెట్ ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. వర్తనే అనిపించింది. మొత్తం తిరిగేకి 50 రూపీస్ అంటే. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ కలంకారీ డ్రెస్సెస్ 1000కి 3 పేర్స్ అయితే చెప్పారు. నెక్స్ట్ స్టాల్ కొరియన్ నైట్ సూట్స్ దగ్గరికి వెళ్ళాము. 600 ఈచ్ చెప్పారు. కలెక్షన్స్ అయితే బాగున్నాయి, బట్ నా సైజ్ లేవని నేను తీసుకోలేదు. ఈ టైం మోస్ట్లీ ఈ కొరియన్ నైట్ సూట్సే ఫుల్ హిట్ అయ్యాయి ఈ ఎగ్జిబిషన్లో. ఎవ్వరు వచ్చినా కూడా ఫస్ట్ ఆ కొరియన్ నైట్ సూట్స్ మీదే ఉన్నారనమాట అందరూ. సో ఇక్కడ యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయి. యూనిక్ పీసెస్ చాలా మనం చూస్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే మస్ట్ బై అని చెప్తాను. నెక్స్ట్ స్లింగ్ బ్యాగ్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నేను చూపిస్తున్న స్లింగ్ బ్యాగ్స్ అన్నీ 350 ఈచ్ అయితే చెప్పారు. సో ఒకసారి ఎలా ఉన్నాయనేసి చూద్దామనేసి నేను లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఓకే. నార్మల్ స్లింగ్ బ్యాగ్స్ ఏది తీసుకున్నా 350 చెప్పారు. మేబీ బార్గెయిన్ చేస్తే వాళ్ళు ఇంకా మనకి తగ్గిస్తారు కూడా. అలాగే నేను ల్యాప్టాప్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్ ఇలా చాలా ఉన్నాయి. సో నాకు ఇక్కడ ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి చూడగానే నచ్చింది. సో అక్కడ ప్రైస్ అడిగితే 950 చెప్పారు స్టార్టింగ్ ప్రైస్. సో మేబీ వర్త్ అనే అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మనము అక్కడ బార్గెయిన్ చేస్తే అది కూడా తగ్గిస్తారనమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ బ్రాండ్ వైజ్ చూడకుండా మీరు ఇక్కడ స్లింగ్ బ్యాగ్స్ ఆర్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇలా కావాలి అంటే ఇక్కడ మస్ట్ బై అని అయితే చెప్తాను. నెక్స్ట్ నేను ఇక్కడ వెస్ట్రన్ వేర్ అయితే ఒకసారి చూద్దామనేసి ఈ స్టాల్లోకి వచ్చాను. నేను చూపిస్తున్న టాప్ అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇది చాలా ట్రెండ్ అవుతుంది కదా, సో ఒకసారి ట్రై చేద్దామనేసి అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ హంటర్ హౌస్ ఇవన్నీ గేమ్స్ అలా కూడా పెట్టారు. నేను ఇక్కడ గన్ షూటింగ్ గేమ్ అయితే ట్రై చేద్దామనేసి టికెట్ అయితే 100 రూపీస్ తీసుకున్నారు ఇక్కడ. బట్ ఫ్లాప్ అయితే అయ్యింది. బట్ ట్రై చేశాను. బట్ ఇట్స్ ఏ నైస్ గేమ్ టు ఫోకస్ గోల్ అండ్ సో నాకైతే చాలా నచ్చింది. ఒకసారి మీరు కూడా చూడండి నేనైతే ఎలా షూట్ చేశాను అనేసి. ఫ్లాప్ అయితే అయింది, బట్ ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ ఈ మ్యాగ్నెట్స్ కూడా చాలా హిట్ అయ్యాయి అనమాట ఈ ఎగ్జిబిషన్స్లో. నెక్స్ట్ ఈ బ్లౌజెస్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదండి. సో ఒకసారి నేను అలా వెళ్ళి ప్రైస్ అడిగి చూశాను. సో 1350 అయితే చెప్పారు ఆ బ్లౌజ్. నెక్స్ట్ క్రాకరీ షాప్కి అయితే వెళ్ళిపోయాను. నాకు ఈ ఎంటైర్ ఎగ్జిబిషన్లో నాకైతే ఈ క్రాకరీ షాప్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. లైక్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రైజెస్ కొంచెం ఎక్కువైనా కూడా బట్ ఇక్కడ క్వాలిటీ వైజ్ అయితే చాలా ప్రీమియం లుక్ ఉందన్నమాట. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎగ్జిబిషన్కి రావాలి అనుకుంటే అందరూ 4కి స్టార్ట్ అంటారు కానీ బట్ అన్నీ మనం ఓపెన్లోనే ఉంటాయన్నమాట. మార్నింగే వచ్చేసి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. 4 తర్వాత నుండి అయితే అస్సలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇక్కడ నేను ఈ షాల్ అయితే చూశాను. ఇది నాకు చాలా నచ్చింది. లాస్ట్ ఇయర్ నుంచి కూడా నేను వెతుకుతున్నాను అనమాట. బట్ ఇక్కడ నాకు 1500 చెప్పారు. నెక్స్ట్ ఈ బ్లాంకెట్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు. ఇది అండ్ ఇక్కడ వాళ్ళు ఫోల్డ్ చేస్తుండేది అయితే బ్లాంకెట్స్ చూస్ చేసుకున్నామన్నమాట. ఇది 2000 చెప్పారు ఈచ్. సో మేము 2500 చెప్పారు. మేము 1500కి అయితే తీసుకున్నాము. వేరేవి కూడా ఉన్నాయి కానీ బట్ క్వాలిటీ నాకు అంత నచ్చలేదు. సో మేము ఇవే చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ పిస్తా హౌస్లో హలీం అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ లైక్ శాండిల్స్ అయితే చూశాను కానీ నాకైతే అంత ఏం అనిపించలేదు. అండ్ జ్యువెలరీ కూడా ఓకే ఓకే అనిపించింది. అండ్ ఇక్కడ ఈ కీ చైన్స్ చాలా క్యూట్గా అనిపించాయి. సో జస్ట్ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. అండ్ అంతే అండి, నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. లైక్
షాపింగ్ చేయాలి అనుకుంటే చాలా అంటే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్లారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా స్లోగా అయితే తీసుకోవాలి. అండ్ మార్నింగే వెళ్ళడం చాలా బెస్ట్. 4కి అలా స్టార్ట్ అయ్యేసి వెళ్ళిపోయారు అంటే మీరింకా ఫుల్ రష్‌లో అలాగే ఉండిపోతారనమాట. ఏమీ చూడలేరు. సో, ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ నేను ఇయర్ రింగ్స్ అయితే వెస్టర్న్ వేర్‌కి రిలేటెడ్ తీసుకున్నాను. నాకు ఈ కలెక్షన్స్ చాలా నచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏ అవుట్‌ఫిట్‌కి వేసుకున్నా కూడా ఇవి చాలా బావుంటాయి. అందుకోసమే నేనివి తీసుకున్నాను. సో, ఈ ఇయర్ రింగ్స్ 50 రూపీస్ ఈచ్ పెయిర్ చెప్పారనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వి విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థాంక్ యూ గైస్.